మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వాక్యమే శరీరధరియై వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 224వ రోజు, ఆగస్ట్ 12వ తేదీ. అంశము: తన వాక్యం పట్ల దేవుని పట్టింపు ఎలా ఉందో చూచుట ఎంతో అద్భుతం. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుకుందాం. మత్తయి 24వ అధ్యాయము 35వ వచనము: ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. మొదటి రాజులు 8వ అధ్యాయము 56వ వచనము: ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటినీ బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. చిన్న రబ్బీ లాసన్ గుర్తున్నవారు ఇక్కడ ఎవరూ లేరని అనుకుంటున్నాను. ఎవరికైనా అతడు గుర్తున్నాడా? ఓ సరే, మీరు 2 లేదా 3. మంచిది. బ్రదర్ గ్రాహం మరియు బ్రదర్ స్లాటర్. అది నాకు బ్రదర్ లాసన్ను గుర్తు చేసింది. అతడు ఎలా పాడేవాడో మీకు గుర్తుందా? చిన్న పొట్టి మనిషి. నేను అతన్ని రబ్బీ అని పిలిచేవాడిని, ఎందుకంటే అతడు చిన్న చదునైన నల్ల టోపీ ధరించేవాడు. అతడు ఒక పెంతెకోస్తు బోధకుడు. పెద్ద తాబేలు పెంకుల్లాంటి అద్దాలు ధరించేవాడు. మరి నువ్వు అచ్చం ఒక రబ్బీలా కనిపిస్తున్నావు అని అనేవాడిని. అందుకే మేము అతన్ని ఎప్పుడూ రబ్బీ లాసన్ అని పిలిచేవాళ్ళం. అద్భుతమైన చిన్న సహోదరుడు. మరి అతడు చాలా వృద్ధుడు. వంగి నడుస్తూ వచ్చేవాడు. కారు కింద పడి అతని మోకాళ్ళు బిగుసుకుపోయాయి. అతడు తన ఊత కర్రను లేదా తన వాకింగ్ కర్రను ఇక్కడ ఒకవైపున వేలాడదీసేవాడు. నేను కుర్చీలో కూర్చునేవాడిని. మరి అతడు ఆ భాగం దగ్గరకు వచ్చినప్పుడు మధ్య జీవిత చక్రాలన్నీ నిలిచిపోతాయి అని పాడే ఆ భాగం. అతడు ఆ పాత కర్రను తీసుకుని తన భుజంపై నుండి చాపి దాన్ని నా మెడ చుట్టూ తగిలించి నన్ను ఇలా పైకి లేపేవాడు. తన చేయి నా చుట్టూ వేసి, అంతటా మనము సియోను కొండపై నివసించడానికి వెళ్ళేదము అని అనేవాడు. ఇక్కడ ఇంకెవరికైనా రబ్బీ లాసన్ తెలుసా? మీలో కొందరికి మాత్రమే. దీనిని నేను చెప్పాలనుకుంటున్నాను. అతనికి ఒక వింత విషయం జరిగింది. అతడు నిజంగా మంచి బోధకుడు, చక్కని సహోదరుడు, మరియు అతనికి పెద్ద పెద్ద సంఘాలు లేవు. అది అతని లక్ష్యము కాదు. కానీ బోధించటము ద్వారా అతడు తగినంత డబ్బును సంపాదించలేదని అతని భార్య అనుకుంది. కాబట్టి వారు అతన్ని ఉద్యోగం వెతుక్కోవాలని కోరారు. అతడు ఎప్పుడూ బైబిల్ చదువుతూ ఉండేవాడు. కాబట్టి ఒకరోజు ఆమెకు చాలా కోపం వచ్చి అతని చేతిలో నుండి బైబిల్ని లాక్కొని దానిని తీసుకువెళ్ళి పొయ్యి ముట్టించి దాన్ని పొయ్యిలో తగలబెట్టింది. ఆ తరువాత కొద్ది నెలలకే ఆమె కొన్ని క్రిస్మస్ లైట్లు పెడుతుండగా క్రిస్మస్ చెట్టు నిప్పు అంటుకొని ఆమెకు అంటుకుంది. మరియు సరిగ్గా అదే స్థలములో ఆమె కాలిపోయింది.
హో చూసారా, మీరు ఏది విత్తుతారు అదే కోస్తారు. నా అభిషక్తులను ముట్టకుడి, నా ప్రవక్తలకు కీడు చేయకుడి. చూసారా, దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ప్రమాదం జరిగిన ఆ వ్యక్తులు మరియు సాతాను వారిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేను ఇప్పుడే వారిని అక్కడ వెనుక వైపున ఎవరినో లోపలికి అనుమతించడానికి వారు లేవడాన్ని చూశాను. వారి ట్రైలర్. వాస్తవానికి ఆ గదిలో ఉన్నదంతా దాదాపు కాలి బూడిదైపోయింది. నేను అక్కడ ఉన్నాను. అయితే కాలిపోకుండా మిగిలి ఉన్న ఏకైక వస్తువు నేను అనుకుంటున్నాను అది ఒక ధన్యకరమైన పాత బైబిల్ మరియు నా పుస్తకం, అలాగే బ్రదర్ ఆస్బోర్న్ గారి పుస్తకం అని నేను అనుకుంటున్నాను. వారి గదిలో ప్రతిదీ కాలి బూడిదైపోయింది. నేను బైబిల్ని తీసుకున్నాను. దానికి బయట కొద్దిగా పొగ అంటింది. నేను ఆ సహోదరితో మరియు ఆ సహోదరుడితో ఒక రోజు ప్రభువు చిత్తమైతే నేను దానిని ఇక్కడ వేదికపైకి తీసుకువచ్చి ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు గతింపవు అనే పాఠ్యాంశంపై బోధించాలని అనుకుంటున్నాను అని చెప్పాను. అదంతా అయిపోయినప్పటికీ వాక్యం ఇంకా ఉంది. దేవుడు తన వాక్యాన్ని ఎలా పట్టించుకుంటాడో చూస్తే ఎంత అద్భుతం. మరియు ఆ వాక్యం మీలో ఉండనివ్వండి. ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. అది నిజం. దేవుడు మాకు తోడై ఉన్న ఎడల ఆయన చేసిన అద్భుతములన్నీ ఎక్కడా అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన అంశము. మహా గొప్ప దేవుడును అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అల్పులమైన మన కొరకు, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు, నీచాతి నీచమైన మన కొరకు, ఎన్నిక లేని మన కొరకు ఆయన అమూల్యమైన ప్రేమను మనపై ఎల్లప్పుడూ ఉంచి మన కొరకు ఆయన ఎంతో త్యాగము చేసి కునుకక నిద్రపోక మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండే గొప్ప దేవునికి మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించి గణపరచవలసిన వారమై ఉన్నాము. అలాంటి గొప్ప దేవుణ్ణి మన దేవుడిగా కలిగి ఉండటం మన ధన్యత అయి ఉన్నది. వాక్యమై ఉన్న గొప్ప దేవుడు ప్రతి కాలములోనూ మారని దేవుడిగా ఉండి తన మారని ప్రేమను మన కొరకు చూపిస్తూ ఈ లోకములో అనేక పరిస్థితుల నుండి మనల్ని ఎల్లప్పుడూ కునుకక నిద్రపోక కాపాడుతూ మనల్ని లోకములో ఉన్నతులుగా నిలుపుతూ ఉన్నాడు. తన వాక్యం పట్ల ఆయన శ్రద్ధ చూపుతూ ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. మారని ఆయన వాక్య వాగ్దానాలను ఎల్లప్పుడూ మన కొరకు దాచి ఉంచి మనం వాటిని ఎల్లప్పుడూ పొందుకోవాలని, మనం వాటిని స్వతంత్రించుకోవాలని ఆయన ఎంతో ఆశపడుతూ మారని ఆయన వాగ్దానములను ఎల్లప్పుడూ మన కొరకు నిలిపి ఉంచాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయనను బట్టి ఆయన వాక్యాన్ని బట్టి ఎంతో ధన్యులమై ఉన్నాము. మన అతిశయము ఆయనే అయి ఉన్నాడు. ఈ గడియ కొరకు తన అమూల్యమైన వాక్యాన్ని మనకిచ్చి ఆ వాక్యంలో మనల్ని ఉన్నతులుగా జీవింపజేస్తూ మనల్ని ఈ లోకంలో నుంచి ప్రత్యేకపరుస్తూ ఆయన కొరకు తన జనాంగముగా, తన రాజ్యముగా, తన వధువుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతటి వారిమని, మనలో ఏ యోగ్యత ఉన్నదని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ యోగ్యత అర్హత లేని వారము, అధములము, నీచులము, అనేక మంది చేత ఈ లోకము చేత వెలివేయబడిన వారము, త్రోసివేయబడిన వారము, ఈ లోకానికి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్న అనేక మంది విశ్వాస వీరులు వెర్రివారుగా కనిపిస్తూ ఉన్నారు. మనమైతే ఆయనను బట్టి అతిశయిస్తూ ఉన్నాము. సిలువను గూర్చిన వార్త నశించిపోచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. కానీ మనకైతే గొప్ప బలమును, శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నది. ఆయన అమూల్యమైన వాక్యం మనల్ని తాకుతున్నప్పుడు, ఆ వాక్యం అనే ప్రేమలేఖలో దాయబడిన అనేకమైన ఉన్నతమైన సంగతులను మనం వింటున్నప్పుడు, అవి మనకు అర్థమవుతున్నప్పుడు మన హృదయం ఎంతో ఉప్పొంగిపోతూ ఉన్నది. అలాంటి గొప్ప వాక్యాన్ని, మన ప్రియుణ్ణి గూర్చి మనం వింటున్న గొప్ప సంగతులను బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము.
జగత్తు పునాది వేయబడక ముందు ఆయన అమూల్యమైన ప్రేమ చేత తన ఉన్నతమైన ప్రణాళికలో తన ముందు నిర్ణయంలో మనలను ఎన్నుకొని ఈ లోకంలో మనలను ప్రత్యేకపరుస్తూ ఆయన మన కొరకు రక్తము కార్చి తన అమూల్యమైన వాక్యం చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని తన సత్యమందు స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ సత్యమే మనకు గొప్ప బయలుపాటును కలిగించి మనకు గొప్ప ప్రత్యక్షతను ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసింది. మనము దాస్యమనే కాడి కింద లేము, కానీ మనం క్రీస్తును బట్టి ఆయన మనకిచ్చిన గొప్ప ప్రత్యక్షతను బట్టి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్న విషయాన్ని బట్టి మనము ఎంతో ధన్యులమై ఉన్నాము, మనం స్వతంత్రులమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, అలాంటి గొప్ప వాక్యాన్ని బట్టి ఈరోజు మనము క్రీస్తు కొరకు ఆయన మన పట్ల చూపుతున్న ఆ ప్రేమకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశమును భూమియు గతించినా గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవని ఆయన చెప్పిన వాక్య లేఖనము ఎంతో వాస్తవమై ఉన్నది, నిశ్చయముగా ఎంతో ఉన్నతమై ఉన్నది. అవును ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకములో మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగిపోయినా, భూమి ఆకాశములు గతించిపోయినా ఆయన వాక్యము ఎన్నడూ మారదు. ఆయన చేసిన వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోదని మనము చదువుకున్నాము. అందును బట్టి యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒక్క మాటైనను తప్పిపోయినది కాదు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మారని వాడు, మాట తప్పని వాడు. ఆయన వాగ్దానములు ఎల్లప్పుడూ స్థిరముగా ఉన్నాయి. ఆ వాగ్దానములన్నీ మన కొరకే దాచిపెట్టబడ్డాయి. తన పిల్లలమైన మన కొరకు, తనకిష్టులమైన మన కొరకు అవి ఎల్లప్పుడూ స్థిరముగా ఉండి మనం పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నాయి. అలాంటి గొప్ప వాక్యాన్ని బట్టి మనం ఎంతో ఆనందిస్తూ క్రీస్తులో మహిమకరముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ప్రతి వాక్య లేఖనాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ తూచా తప్పకుండా ప్రతి వాక్యాన్ని నెరవేరుస్తూ మనము ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మనము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడవలసిన వారమై ఉన్నాము. అనేక మంది విశ్వాస వీరులు ఆయన వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఎందరో ఆయన స్వారూప్యాన్ని పొందుకొని ఆ పరదైసులో ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి ఒక అమర్చమైన దేహాన్ని, ఎన్నడూ లయము కాని దేహాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ మొదటి పునరుద్ధాన కాలమందు వారు మహిమ శరీరాన్ని పొందుకొని దేవుల్లో భాగమవగలుగుతున్నారు. వాక్యమే ఆ మహిమ శరీరాన్ని మనకి ఇస్తూ ఉన్నది. వాక్య శరీరం ద్వారా, వాక్యం మన వినుట ద్వారా, వాక్య ప్రకారం జీవించుట ద్వారా ఆ వాక్యం మనలను ఆ గొప్ప మహిమ శరీరాన్ని పొందుకోవడానికి సిద్ధము చేస్తూ ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో అన్నిటికంటే ప్రధానమైనది వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ విడవకుండా, మనం ఎల్లప్పుడూ వాక్యంతో నిలిచిన వారమై, మనం తప్పిపోకుండా ఆయనతో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు గతింపవు అనే పాఠ్యాంశంపై బోధించాలని అనుకుంటున్నాను. అదంతా అయిపోయినప్పటికీ వాక్యం ఇంకా ఉంది. దేవుడు తన వాక్యాన్ని ఎలా పట్టించుకుంటాడో చూస్తే ఎంత అద్భుతం. ఆ వాక్యం మీలో ఉండనివ్వండి, ఆయన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రియ సోదరులారా, వాక్యం మనల్ని ఎల్లప్పుడూ భద్రంగా కాపాడుతుంది. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మన పాదములకు రాయి తగలకుండా మన త్రోవకు వెలుగుగా ఉండి నడిపించేది ఆ గొప్ప వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని మన కంఠ భూషణానికి హారముగా ధరించుకొని మనం ఎల్లప్పుడూ క్రీస్తులో యథార్థముగా జీవించవలసిన వారమై, తప్పిపోని వారమై, ఆయనకు మహిమకరముగా ఎల్లప్పుడూ బ్రతకవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆయనే గొప్పవాడై ఉన్నాడు. ఆదియందు ఆయనే వాక్యముగా ఉండి మన కొరకు శరీరము దాల్చి రిక్తునిగా భూమిపైకి మట్టి దేహముతో మన కొరకు వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన సిలువ మ్రానుపైన మన కొరకు హింసలు పొంది సిలువ వేయబడి రక్తము కార్చి మరణాన్ని సైతం జయించిన గొప్ప జయశీలుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను కూడా ఆయనలానే సజీవులుగా లేపుతానని, ఎల్లప్పుడూ జీవింపజేస్తానని ఆయన మనకు వాగ్దానం చేసి ఉన్నాడు.
ఓ ప్రియ సోదరి సోదరులారా, అందును బట్టి మనం ఎంతో నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకములో ఎంతో ఉన్నతముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయన వాక్యమే మనకు ఎంతో ప్రధానమైనదిగా, మన జీవితాలను ముందుకు నడిపించేదిగా, మనల్ని ఎల్లప్పుడూ పట్టించుకునేదిగా, మనల్ని క్రీస్తులో భద్రపరిచేదిగా, మనకు ఎంతో ఆశ్రయ దుర్గముగా ఉన్నది, బలమైన కోటగా ఉన్నది, మనల్ని ఎల్లప్పుడూ రక్షించేదిగా ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, మనము చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. తన వాక్యం పట్ల దేవుని పట్టింపు, శ్రద్ధ ఎలా ఉందో చూచుట ఎంతో అద్భుతం. ప్రవక్త చెప్తున్నాడు, రబ్బీ లాసన్ గుర్తున్నవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అతడు ఎవరికైనా గుర్తున్నాడా? అతడు ఎలా పాడేవాడో మీకు గుర్తుందా? చిన్న పొట్టి మనిషి, నేను అతన్ని రబ్బీ అని పిలిచేవాడిని. అతడు పెద్ద తాబేలు పెంకుల్లాంటి అద్దాలు ధరించేవాడు. అతడు అచ్చం రబ్బీలా కనిపిస్తాడని నేను ఎల్లప్పుడూ అతన్ని రబ్బీ లాసన్ అని పిలిచేవాడిని. అద్భుతమైన చిన్న సహోదరుడు. అతడు వృద్ధుడై వంగి నడిచేవాడు. మరి అతడు ఆ భాగం దగ్గరికి వచ్చినప్పుడు మత్స్య జీవిత చక్రాలన్నీ నిలిచిపోతాయి అని పాడే ఆ భాగం నాకు ఎంతో గుర్తుంది. అతడు ఆ పాత కర్రను తీసుకుని అతడు పాడిన ఆ మత్స్య జీవిత చక్రాలన్నీ నిలిచిపోతాయి అని పాడే ఆ భాగము నాకు ఎంతో గుర్తుందని రబ్బీ లాసన్ గురించి ప్రవక్త విలియం బ్రెన్హామ్ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అతని జీవితంలో ఒక వింతైన విషయం జరిగిందని రబ్బీ లాసన్ గురించి, ఆ వింతైన విషయం గురించి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతనికి ఒక వింతైన విషయం జరిగింది. అతడు నిజంగా మంచి చిన్న బోధకుడు, చక్కని సహోదరుడు, మరియు అతనికి పెద్ద పెద్ద సంఘాలు లేవు. అది అతని లక్ష్యము కాదు. కానీ బోధించడం ద్వారా అతడు తగినంత డబ్బు సంపాదించలేదని అతని భార్య అనుకుంది. కాబట్టి వారు అతని ఉద్యోగం వెతుక్కోవాలని కోరారు. అతడు ఎప్పుడూ బైబిల్ చదువుతూ ఉండేవాడు. కాబట్టి ఒకరోజు ఆమెకు చాలా కోపం వచ్చి అతని చేతిలో నుండి బైబిల్ను లాక్కుని దానిని తీసుకువెళ్ళి పొయ్యి ముట్టించి దాన్ని పొయ్యిలో తగలబెట్టింది. ఆ తరువాత కొద్ది నెలలకే ఆమె కొన్ని క్రిస్మస్ లైట్లు పెడుతుండగా క్రిస్మస్ చెట్టు నిప్పు అంటుకుని ఆమెకు అంటుకుంది. మరియు సరిగ్గా అదే స్థలములో ఆమె కాలిపోయింది. హో, చూసారా? మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. నా అభిషక్తులను ముట్టకుడి, నా ప్రవక్తలకు కీడు చేయకుడి. ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ అర్థమైంది. దేవుడు తన వాక్యం పట్ల ఎంతో బాధ్యత వహిస్తూ ఉన్నాడు. దేవుడు తన సొంత వాక్యానికి ఆయనే అనువాదకుడై ఉన్నాడు. ఆకాశము భూమియు గతించినా గాని నా మాటలు గతింపవని, అవి లయము కావని, అవి నిప్పుతో కాల్చబడినా అవి కాలవని దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు అనగా వాక్యమై ఉన్నది. ఆకాశమును భూమియు గతించిపోవును, కానీ నా మాటలు గతింపవు. ప్రియ సోదరి సోదరులారా, రబ్బీ లాసన్ జీవితం గురించి ప్రవక్త ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడి జీవితంలో జరిగిన ఆ వింతైన విషయం, అతడు గొప్ప లక్ష్యాలు లేనివాడై క్రీస్తు కొరకు సామాన్యముగా బతికే చక్కని సహోదరుడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతడు బోధించటం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించలేదని ఆమె భార్య మూర్ఖముగా ప్రవర్తించి అతడు చదువుతూ ఉన్న ఆ బైబిల్ని లాక్కొని ఆ నిప్పులో తగలబెట్టిందని, అయితే దేవుడు సమస్తాన్ని చూచేవాడుగా ఉండి అక్కడ తీర్పునిస్తూ ఉన్నాడు. దానిని తీసుకువెళ్ళి పొయ్యి ముట్టించి దాన్ని పొయ్యిలో తగలబెట్టింది. తర్వాత కొద్ది నెలలకే ఆమె నిప్పు అంటుకొని సరిగ్గా అదే స్థలములో కాలిపోయింది. ప్రవక్త అంటున్నాడు, మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. మీరు చెడును విత్తితే చెడునే కోస్తారు, మంచిని విత్తితే మంచినే కోస్తారు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏమి విత్తుతామో అదే పంటను కోయగలుగుతాము. నిశ్చయముగా మన జీవితాలు మంచి పంటను విత్తేవారుగా మనం ఎల్లప్పుడూ ఉండవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు కొరకు మనం యథార్థముగా బతుకుతూ ఆయనతో బలానమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి
మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. మరొక్క విషయాన్ని ప్రవక్త చెప్తూ ఇలా అంటున్నాడు. దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ప్రమాదం జరిగిన ఆ వ్యక్తులు సాతాను వారిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. వారు ఉన్న చోట నిప్పు రగిలేలా చేశాడు. ప్రవక్త అంటున్నాడు, నేను ఇప్పుడే వారిని అక్కడ వెనుక వైపున ఎవరినో లోపలికి అనుమతించడానికి వారు లేవడాన్ని చూశాను. వారి ట్రైలర్. వాస్తవానికి ఆ గదిలో ఉన్నదంతా దాదాపు ఖాళీ బూడిదైపోయింది. నేను అక్కడ ఉన్నాను. అయితే కాలిపోకుండా మిగిలి ఉన్న ఏకైక వస్తువు నేను అనుకుంటున్నాను అది ఒక ధన్యకరమైన పాత బైబిలు మరియు నా పుస్తకం లాగే బ్రదర్ ఆస్బోర్న్ గారి పుస్తకం అని నేను అనుకుంటున్నాను. వారి గదిలో ప్రతిదీ ఖాళీ బూడిదైపోయింది. నేను బైబిల్ని తీసుకున్నాను. దానికి బయట కొద్దిగా పొగ అంటింది. ఆ బైబిల్ని ఒక రోజు ప్రభు చిత్తమైతే నేను దానిని ఇక్కడికి వేదికపై తీసుకువచ్చి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు గతింపవు అనే అంశము పైన బోధించాలని అనుకుంటున్నాను. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణంగా మనం చూస్తాము అనేక సార్లు అగ్ని ప్రమాదాల్లో అన్ని వస్తువులు కాలిపోయినప్పటికీ బైబిల్ మాత్రము కాలకుండా ఉన్న అనేక సందర్భాలను మనం చూసాము. అలాంటి ఒక సందర్భాన్ని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ గదిలో ప్రతిదీ ఖాళీ బూడిదైపోయింది, కానీ బైబిల్ మాత్రం కాలిపోలేదని ప్రవక్త సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆకాశమును భూమియు గతించిపోతాయి, నా మాటలు గతించిపోవు. అవి అగ్నిలో లయము కావు, అవి అగ్నిలో తగలబడవు. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఆయన వాక్యం పట్ల ఆయన ఎంతో బాధ్యత వహిస్తూ ఉన్నాడు. దేవుడే ఆ వాక్యాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ వాక్యం ఇంకా ఉంది. దేవుడు తన వాక్యాన్ని ఎలా పట్టించుకుంటాడో చూస్తే ఎంతో అద్భుతం. అలాంటి వాక్యాన్ని ఈరోజు మనము మన జీవితాలకు అన్వయించుకొని ఆ వాక్యానికి మనలో చోటు ఇస్తే, ఆ వాక్యాన్ని మనలో ఉండనిస్తే ఆయనే మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని, ఆయనే మనల్ని భద్రముగా కాపాడుతాడని, ఆ వాక్యమే మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ప్రతి ఆపద నుండి, ప్రతి శత్రువు నుండి మనల్ని రక్షించి మనలను ఆయనలో ఎంతో ఉన్నతంగా జీవింపజేస్తాదని, ఆ వాక్యాన్ని మనలో మన హృదయంలో భద్రపరుచుకోవలసిన అవసరం ఉన్నదని, ఆ వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వవలసిన వారమై ఉన్నామని ప్రవక్త ఎంతో గట్టిగా చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయంగా మనమందరం అలానే ఉందాం. దేవునికి మన హృదయంలో చోటు ఇద్దాం. ఆయన గొప్ప వాక్యానికి మన హృదయంలో చోటు కల్పించి మనమే ఆయన నివాసములుగా మారిపోదాం. మన హృదయమే ఆయనకు ఆలయమై ఉన్నది. మన హృదయం అనే ఆలయములో ఆయనను నివసింపజేద్దాం. ఆయనకు స్థానాన్ని కల్పిందాం. ఆయనే మనలో ఉంటే మన సమస్త బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు. మనలను ప్రతి ఆపద నుండి విడిపిస్తాడు, ప్రతి శోధన నుండి తప్పిస్తాడు. ఆయనే మనకు గొప్ప జీవిత నాయకుడిగా ఉండి మనలను ముందుకు నడిపిస్తాడు. మనం తప్పిపోకుండా ఆయనలో యథార్థముగా జీవింపజేస్తాడు. చలింపచేయువాడు ఆయనే, జీవింపచేయువాడు ఆయనే. పాపమనే అంధకారంలో చెడిపోయిన స్థితిలో ఉన్న మనకు వెలుగును ప్రసరింపజేసిన వాడు ఆయనే. తన శక్తి మనకిచ్చి వాక్యమై ఉన్న దేవుడు మనల్ని ఎల్లప్పుడూ బలవంతులుగా నిలుపుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించి ఆ గొప్ప వాక్యానికి మనం చోటు ఇద్దాం. మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు యథార్థముగా బతుకుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి ఆయన మనలో నివసించి మనలను తన పరిశుద్ధాత్మతో ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపఠనము కీర్తనలు 84, 85, 86 అధ్యాయములు మరియు రోమ 12వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు తన వాక్యం పట్ల ఎంత శ్రద్ధ చూపుతాడో, ఎంత బాధ్యతగా ఉంటాడో అనేక మందికి తెలియపరచండి. అలాంటి వాక్యాన్ని అనేక కుటుంబాలకు పరిచయం చేసి ఆ వాక్యానికి నిలయాలుగా మార్చండి.
ఆ వాక్య ప్రకారం జీవింపజేయండి. విచ్ఛిన్నమైపోతున్న అనేక కుటుంబాలను దేవునిలో ఉన్నతముగా జీవింపజేసి దేవుని నుండి మెండైన ఆశీర్వాదములను పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మల్ని బలపరిచి మీ పట్ల బాధ్యత వహించి మిమ్మల్ని క్రీస్తులో యథార్థముగా జీవింపజేయునుగాక. షాలోమ్. పరమదేవుండే హల్లెలూయా, నరులలో నరుడై హల్లెలూయా. పరమదేవుండే హల్లెలూయా, నరులలో నరుడై హల్లెలూయా. కరము చాచి కనికరించి, కరము చాచి కనికరించి, మరు జన్మములలో మనుజుల మలిచే వాక్యమే శరీరధరియై వసించెను. జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధరియై వసించెను. జీవమై శరీరులను వెలిగింపను.